హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజైతే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న నా గోల్డ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అంటే అక్షయ తృతీయ రోజు నేను గోల్డ్ కొన్నానని చెప్పాను కదా. ఏం కొన్నారక్క అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అందుకే ఇంక ఈరోజు అయితే మీతో చెప్పేస్తాను. అలాగే గివ్ అవే విన్నర్ కూడా నేను అనౌన్స్ చేస్తానండి. రేపు కానీ ఎల్లుండి కానీ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాను. అండ్ నేనైతే మీకు ముందుగానే చెప్పాను, ఎవరైతే ఎగ్జాక్ట్గా ఒక 100-200 డిఫరెన్సెస్లో కరెక్ట్ అమౌంట్ చెప్తారో వాళ్ళని అయితే నేను ఎంచుకుంటాను, వాళ్ళకి ఒక శారీ పంపిస్తానని చెప్పాను. సో అలానే నేను ఎగ్జాక్ట్గా చెప్పిన వాళ్ళనైతే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ మీకు విత్ ప్రూఫ్స్తో కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. అలాగే వాళ్ళకి ఏం పంపిస్తున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఇది మొత్తం అమౌంట్ అయితే, టోటల్గా అమౌంట్ అయితే ఎంత ఉందంటే 49,401 రూపీ. ఆ 1 రూపీతో కలిపి 49,401 రూపాయి అయింది. ఇదిగోండి. సో ఇదనమాట. సో ఇంకైతే చూసారు కదండి, అమౌంట్ అయితే అంత ఉందన్నమాట. చాలామంది గెస్ట్ చేస్తారు, బట్ ఫస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళకి నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇంకా అమ్మ కూడా వచ్చింది. అమ్మని తీసుకొని నేను, మా పెద్దమ్మాయి, మా అమ్మ ముగ్గురం కలిసి అయితే జిఎస్ఆర్ జ్యువెలర్స్కి అయితే పలంనేరులో ఉంటుంది పెద్ద స్టోర్, అక్కడికైతే వచ్చేసాము. అండ్ అక్కడికి రాగానే ఇంకా ఫస్ట్ అయితే నేను, మా ఆడవాళ్ళం తెలిసిందే కదా, ఎన్ని చూసినా అవి అన్నీ కావాలనిపిస్తుంది. చీరల షాపులకి వెళ్ళినా, నగల షాపులకి వెళ్ళినా ఆడవాళ్ళ బుద్ధి ఎప్పటికీ మారుతూ అలానే అనిపిస్తుంది. నాలాగే మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది కమర్షియల్ షేర్ చేయండి. మొత్తానికైతే నేను ఇంకా ఏం తీసుకున్నానని ఇంటికి వెళ్ళి రివీల్ చేస్తా. ఇంకా నేను తీసుకున్న దాన్ని అయితే ఇక్కడ అన్న అక్క వాళ్ళైతే, అంటే సార్ మేడం వాళ్ళైతే నాకు ఇస్తున్నారు. అండ్ జిఎస్ఆర్ జ్యువెలర్స్ అని చెప్పాను కదా, సార్ వాళ్ళైతే చాలా చాలా మంచి వాళ్ళండి. ఎన్నిసార్లు చెప్పినా సరిపోదన్నమాట. అంత మంచి వాళ్ళు, అంత రెస్పెక్టబుల్గా ఉంటారు. అండ్ వాళ్ళైతే ఆ రోజు నాకు ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారని చెప్పేసి అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను కొన్న జ్యువెలరీ ఎంత అయ్యింది, ఎన్ని గ్రామ్స్, అలాగే నాకు వాళ్ళు ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే చూపిస్తాను, చూసేసేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సో చెప్పాను కదా అప్పుడే ఇంకా అమ్మ వచ్చింది, వెళ్ళేసి వచ్చేస్తాం గోల్డ్ షాప్కి అయితే. అండ్ ఇప్పుడు నేను ఏం కొనుక్కున్నానో చూపిస్తాను. చాలా చూసాను, ఏదేదో అది కొనేయాలి ఇది కొనేయాలి అనుకున్నా, బట్ మనం ఎత్తుకొని పోయిన డబ్బులకి మనం అనుకున్నవి ఏవి రావని జస్ట్ ఫొటోస్ తీసుకొని తనివి తీర్చుకొని వచ్చానమాట. ఫ్యూచర్లో రాసి పెట్టింటే మనం కొందాం అలాంటివి కూడాను. బట్ ఏ మాటకి ఆ మాట. కానీ నేను ఒక ఇట్లా వేసుకొని ఉన్న నెక్లెస్ ఒకటి వేసుకున్న టెంపుల్ జ్యువెలరీ, అది ఫోటో పెడతా, చాలా బాగుంది. అది 15 గ్రామ్స్ ఉంది. దగ్గర దగ్గర 1.7 అంటే 1,70,000 దాకా అవుతుంది అనమాట. దానికి ఎస్టిమేషన్ వేపిచ్చేసి వచ్చాను. చూద్దాం, గట్టిగా ప్రయత్నిస్తే జరగవచ్చు. సో అట్లా ఇంకా వేది కొనలేదు కాబట్టి అవి వేసుకొని ఫొటోస్ తీసుకొని అట్లా మురిసిపోయాను అనమాట కాసేపు. అండ్ చాలా బాగుంది నా నెక్ కూడాను ఆ నెక్లెస్ అయితే. బట్ ఓకే, ఇంకా అంత మనం తీసుకెళ్ళిన మనీకి ఏమొస్తుందో అని చూస్తే అక్కడికి నేను 50,000 తీసుకెళ్ళా. 49,400 ఉంది కదా, దానికి నా దగ్గర ఉన్నది ఇంకో 600 యాడ్ చేసుకొని 50,000 తీసుకెళ్ళాను. ఆ 50,000కి ఇంకా ఎక్స్ట్రాగా మనీ కూడా అయ్యింది. సో ఇప్పుడైతే మీకు బిల్తో సహా చూపిస్తా, నేను ఏం కొన్నానో కూడా చూపిస్తా. ఆ లోపల మీరు కనుక గెస్ట్ చేసి ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇందులో ఏముందో తర్వాత చూపిస్తా. బంపర్ ఆఫర్ అనమాట ఈరోజు అక్షయ తృతీయకి నాకు బంపర్ ఆఫర్ అనమాట. అది ఎందుకో కూడా చెప్తాం అది. సో ఇప్పుడైతే మనం కొన్నది పలంనేరులో జిఎస్ఆర్ జ్యువెలర్స్లో అనమాట కొన్నది. సో పలంనేరులోనే నాకు తెలిసి 916 కానీ అన్ని మెయిన్ స్టోర్ అనమాట అది. సో జిఎస్ఆర్, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇదిగోండి, నేను కొన్నదైతే బ్రాస్లైట్ అండి. ఇవి యాక్చువల్లీ బ్రాస్లైట్ అయితే ఉంది, బట్ నా పర్పస్లో నేను కొనుక్కోలేదు యాక్చువల్లీ. ఇది కూడా అప్పట్లో నేనేదో వేసుకోవాలని, పిల్లలు ఇద్దరున్నారు కదా, వాళ్ళిద్దరికి తలా ఒకటి కొందామని చెప్పి కొన్నాను. బట్ మా పిల్లలు రోజు కూడా వేసుకోరు కాబట్టి నాకు వీలైన రోజులు వేసుకుందామని నేను వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకొకటి కొన్నామన్నమాట. ఆల్రెడీ నాకు ప్లానింగ్ ఉన్నింది, ఇద్దరు పిల్లలకి ఒక్కొక్క బ్రాస్లైట్ కొనాలని చెప్పేసి. ఆల్రెడీ మా పిల్లలకి నెక్కి చైన్స్ ఉన్నాయి, రింగ్స్ ఉన్నాయి. ఈ బ్రాస్లైట్ ఒకటి పెండింగ్ ఉండే, వాళ్ళకి అది కూడా కొనేసాను. బట్ ఆ గోల్డ్ అంతా ఎక్కడుంది, ఎప్పుడు వేయలేదే అని అంటారేమో. గోల్డ్ చదువుకుంటా ఉంది బ్యాంకులో కాబట్టి. ఇప్పుడు అక్షయ తృతీయకి నేను కొన్నదైతే ఇదన్నమాట. చూసేయండి, దగ్గర నుంచి చూసేయండి. ఇదిగోండి, ఈ మోడల్ అయితే పెద్దమ్మాయికి నచ్చి తనే సెలెక్ట్ చేసుకునింది. బట్ వాడేది మేము అందరం వాడేస్తాం, నేను ముగ్గురం మార్చి వేసుకుంటూ ఉంటాం. బట్ ఈ డిజైన్ బాగా నచ్చింది అనమాట, చేతికి వేస్తే నిండుగా అనిపించి తీసుకున్నాం. బట్ ఇది కూడా సేమే అనిపిస్తుంది లుక్, బట్ ఇది ఇలా ఉంటుంది అండ్ ఇది ఇలా ఉంటుంది. రెగ్యులర్ యూస్కి ఇవి బాగుంటాయని చెప్పేసి తీసుకున్నా. ఇది అనమాట డిజైను, చూసేసేయండి.
సో ఇది సో బ్రేస్లెట్ అయితే చూసారు కదండి. మా అమ్మాయి అయితే నాకు ఈ డిజైనే కావాలి బాగుందని చెప్పింది. యాక్చువల్లీ నేను పిల్లల కోసమే లేండి ఇలాంటివన్నీ కూడా కొంటూ ఉంటా. బట్ వాళ్ళు రోజు వేసుకోరు కాబట్టి నేను అట్లా వేసుకుంటూ ఉంటాను. మనం కూడా కొంచెం అనుభవించాలి కదా అని చెప్పి తాడుతోటి అంతే. బట్ అన్నీ ఎత్తి పెట్టుకొని ఉండలేం కదా ఎంతసేపు. అయినా కూడా నేను గోల్డ్ ఎక్కువ ఇంట్లో పెట్టనులేండి, బ్యాంక్లో పెట్టేస్తూ ఉంటాను. నాకు కొంచెము భయం అనమాట ఇంట్లో పెట్టుకోవాలంటే. అలా అని చెప్పి మన దగ్గర ఏమంత ఎక్కువ గోల్డ్ ఏం లేదు. అయినా కూడా నేను ఇంట్లో పెట్టుకోను, మొత్తం కూడా బ్యాంక్లోనే ఉంటుంది అనమాట. కొనడం ఒకటే, కొద్ది రోజులు వేసుకుంటాను, మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకుంటాను, లేదంటే బ్యాంక్లో పెట్టుకుంటాను. కాస్ట్ దీని గ్రామ్స్ అన్నీ కూడా చూపిస్తాను మీకు. బిల్లు దీంట్లో ఉంది. ఇదేంటంటే బంపర్ ఆఫర్ అని చెప్పాను కదా, అది కూడా మళ్ళీ నేను చెప్తా. ఫస్ట్ బిల్ అయితే చూపించేస్తాను మీకు. ఇది బిల్లు. సో మనకి ఈ బ్రాస్లెట్ వచ్చేసరికి 4 గ్రామ్స్ ఉందన్నమాట, కరెక్ట్గా 4 గ్రామ్స్ ఉంది. ఈ 4 గ్రామ్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు గ్రామ్ రేట్ అయితే 14,035 రూపాయలు ఉందన్నమాట. సో మనకి టోటల్గా 56,420 రూపాయలు పడింది. ఇప్పుడు అక్షయ తృతీయ రోజు కొన్నాం కాబట్టి కూలీ తరుగు లెస్ చేసేసే మనకి ఈ ప్రైస్ అనమాట, టోటల్ ప్రైస్. సో కూలీ తరుగు అయ్యింటే మనకి ఇంకొక 7,000 వరకు ఎక్స్ట్రా పడేది. బట్ అది లెస్ చేసేసారు కాబట్టి 56,000 అంటే 56,420 రూపాయలు అయ్యింది కరెక్ట్గా మన బిల్ అయితే. ఓకేనా. సో ఇదనమాట. అండ్ బ్రాస్లెట్ అయితే 4 గ్రామ్స్ అమౌంట్ అయితే అంత. అండ్ బంపర్ ఆఫర్ అన్నాను కదా, చూపిస్తా. ఇదైతే కాదులేండి. నెక్స్ట్ ఏమంటే యాక్చువల్లీ జిఎస్ఆర్లో కొన్నాం కదా గోల్డ్, అక్షయ తృతీయ రోజు 1 lakh పర్చేస్ చేసిన వాళ్ళకి శారీస్ అయితే 1 శారీ గిఫ్ట్గా ఇస్తున్నారు ఫ్రీగా అక్షయ తృతీయ సందర్భంగా. బట్ మనం తెలిసిన వాళ్ళు అనమాట, అందుకోసం అని చెప్పేసి మనకి 50,000కే శారీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది కూడా హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చారు. శారీ ఏమి ఇచ్చారు చూపిస్తా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నా లైఫ్లోనే నేను ఫస్ట్ టైం అనమాట అక్షయ తృతీయకి గోల్డ్ కొన్నది. అది కూడా నా కష్టార్జితం, నేను ఎన్నో మంత్స్ నుంచి సేవ్ చేసి పెట్టుకున్న మనీతోటి ఈరోజు గోల్డ్ కొనడం అక్షయ తృతీయకి. ప్లస్ ఇంకోటి, నాకు ఆ అమ్మవారి కృపతో మంచిగా నాకు ఏదో పసుపు కుంకుమ ఇచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట శారీ పెట్టడం అనేది. అది హ్యాపీ అనిపించింది. మేడము సార్ ఇద్దరు కూడా నాకు శారీ పెట్టారు. ఇది శారీ అయితే ఈ శారీ అనమాట, చాలా బాగుంది. అండ్ గ్రీన్ వచ్చింది కదా, సో నేను అమ్మవారి ఇది నా పైన ఉంది అని అనుకుంటున్నా, గ్రీన్లో వచ్చింది కాబట్టి. సో ఇదనమాట మనకి బంపర్ ఆఫర్ అంటే ఈ శారీ కూడా రావడము. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మనం కొన్న గోల్డ్ అయితే. ఇంకా నేను ఈవినింగ్ అయితే అమ్మవారి దగ్గర పెట్టి మంచిగా పూజ అవి చేసుకొని మళ్ళీ నేను కొద్ది రోజులు చేతిలో వేసుకుందాం అనుకుంటున్నా. ఓకేనా. సో చూసారు కదండి, అదనమాట నేను తీసుకున్నది అయితే గోల్డ్, ఇంకా బ్రాస్లైట్ అండ్ ఎన్ని గ్రామ్స్ ఎంత అమౌంట్ అంతా క్లియర్గా చెప్పేశాను కదా. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా ఈవినింగ్ అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి అంటే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మంచిగా అమ్మవారి దగ్గర అయితే ఇంకా కొన్న గోల్డ్ని అయితే పెట్టేసుకొని ఇంకా హారతి ఇచ్చేసుకొని ఆ తర్వాత ఇలాంటివి ఇంకా ఇంకా కొనాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకా లక్ష్మీ అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. పొద్దున్న చేసున్నాను పూజ అయితే, అంటే సన్న మల్లెలతో అర్చన చేసున్నాను కదా. సో ఆ పూలంతా రిమూవ్ చేసేస్తానండి సాయంత్రానికి. మనం మార్నింగ్ చేసిన అర్చన అంతా కూడా ఈవినింగ్కి తీసేస్తామన్నమాట. ఇంకా మళ్ళీ ఫ్రెష్గా పూజ చేసుకున్నా. సో ఇదండి ఇంకా నేనైతే ఇప్పుడు నేను వేసేసుకుంటున్న చేతిలోకి. అమ్మవారి దగ్గర అయితే ఒక 1 hour పాటు పెట్టేసి ఇంకా మంచిగా పూజ అయితే చేసేసుకొని ఆ తర్వాతనే నేను అయితే ఇప్పుడు వేసుకుంటున్న చేతిలోకి. అండ్ తీసుకొచ్చిన వెంటనే నాకు ఇట్లా వేసుకోవాలంటే ఇష్టం అనమాట. వెంటనే బీరువాలో పెట్టేయకుండా ఇట్లా చేతికి వేసుకోవడము లేదా మెడలో వేసుకోవడము ఇష్టము. బట్ నాకు నిజంగా ఆ నెక్లెస్ పైనే ఉందండి ఆ ఎంత బాగుంది తెలుసా అసలు. టెంపుల్ జ్యువెలరీ అనమాట. నిజంగానే అంత అమౌంట్ ఉంటే ఖచ్చితంగా కొనేసేదాన్ని ఈరోజు. నేను ఒక 2 days నాకు సరిగా నిద్ర కూడా పట్టలేదండి, నిజంగా చెప్తున్నాను. దానిపైనే ఉంది, నాకు కలవరంలో కూడా అదే కనిపిస్తోంది. అంటే చిన్న చిన్న ఆనందాలు అనమాట, అదేం పెద్ద కాదు కదా, ఎందుకు మీరు అంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నారని కూడా కొంతమంది కామెంట్స్ పెడతారు. లేదు, నాలాంటి వాళ్ళకి మెయిన్గా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాంటి వాటిపైన అలా అనిపిస్తుంది. అండ్ కల్లో కూడా వచ్చేస్తుంది నాకు అనమాట. 2 days అయితే నాకు అది మైండ్
మైండ్లో నుంచి పోలేదు. ఫొటోస్ తీసుకొచ్చాను కదా, ఆ ఫొటోస్ చూసుకుంటూ మురిసిపోయేదాన్ని. ఆ నెక్లెస్ చాలా మందికి నచ్చింది. షార్ట్ వీడియో పెట్టాను కదా నేను అక్షయ తృతీయ రోజు ఏం కొన్నానని చెప్పేసి. ఆ రోజు అయితే ఇంకా నెక్లెస్ వేసుకొని ఉంటే చాలా మందికి నచ్చింది, మన సబ్స్క్రైబర్స్కి కూడాను. బాగుంది అక్క, చాలా బాగుంది అనేసి అన్నారు. అండ్ బాగుందండి, తక్కువ కాస్ట్లో తక్కువ గ్రామ్స్లో నాకు బాగుంది అనిపించింది. బట్ ఇలాంటి థాట్స్ అన్నీ కూడా ఇంతకు ముందు అంటే ఒకప్పుడు ఒక 2-3 ఇయర్స్ ముందు కనుక ఉండుంటే మంచిగా అనవసరమైన వాటికి పెట్టేదానికంటే బదులు అలాంటివి కొనుక్కొని ఉంటే బాగుండేది. యాక్చువల్లీ కొనేసేదాన్నే, కాకపోతే అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెట్టాను ఒకప్పుడు. బట్ ఇప్పుడు తెలుస్తోంది, మనం ఏదైనా ఒకటి పోగొట్టుకున్నప్పుడు, లేకపోతే మనం ఏదైనా ఒకటి డబ్బులు కూడా వృధాగా ఖర్చు చేసినప్పుడే కదా మనకు కూడా తెలుస్తుంది. అనుభవంతోనే కదా మనం ఏదైనా నేర్చుకుంటాము. ఒకసారి పొరపాటు జరిగితేనే నెక్స్ట్ టైంకి ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాము. ఏదైనా అంతే, మనం నమ్మిన చోట కానీ, లేకపోతే మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, లేకపోతే ఇలా అనవసరమైన ఖర్చులు పెట్టినప్పుడు, అంటే ఒక దెబ్బ తగిలినప్పుడే కదా ఆ జీవితం అంటే ఏంటి, లేకపోతే ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఎలా ఉండాలి, లేకపోతే రూపాయి ఎలా సేవ్ చేసుకోవాలని తెలిసేది. పోగొట్టుకున్న తర్వాతే ఎక్కడైనా జాగ్రత్త పడగలుగుతాము. కాబట్టి నేను ఇంకా అప్పటి నుంచి కూడా డిసైడ్ అయిపోయి అనవసరమైన ఖర్చులు చాలా వరకు తగ్గించుకొని మనము గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసుకున్నామంటే ఫ్యూచర్లో పిల్లలకి యూజ్ అవుతుంది. 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్పి అప్పటి నుంచి కూడా సేవింగ్స్ చేయడము. నేనైతే దగ్గర ఒక 3-4 ఇయర్స్ నుంచి ఈ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి. అస్సలు నా మైండ్ కూడా ఖాళీగా ఉండదు. బట్ నాకి, నా పిల్లలకి, మా వారికి, మా నలుగురికి ఎంత కావాలో అంత చూసుకొని ఆ తర్వాత నేను సేవ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అలా చేసిందే ఈ మనీ అంతా హుండీలో పెట్టింది కానీ, లేకపోతే ఇప్పుడు అప్పుడప్పుడు గోల్డ్ కొనేది కానీ, ఇవన్నీ కూడాను. సో అదనమాట. ఇంకా గోల్డ్ విషయానికి వస్తే నెక్స్ట్ అయితే బట్టలు ఉన్నాయి. పొద్దున్న నుంచి షాపింగ్స్, ఇంట్లో పూజలు ఇలానే సరిపోయిందనమాట. ఇంకా వాషింగ్ మిషన్ వేసి వదిలేస్తున్నాను, అవి అయిపోయింది. ఇంకా వాటిని తీసుకెళ్ళి ఆరేసేసరికి నైట్ 7 అయిపోయిందనమాట. ఇంకా మా పెద్దమ్మాయి అయితే నిన్న ఉతికిన బట్టలు ఉంటే వాటిని అయితే మడతలు పెడుతోంది. ఇంకా మా గ్రీష్మ ఇక్కడ వాళ్ళ అమ్మ కాల్ చేసి ఉంటే మాట్లాడుతూ ఉందన్నమాట. సో ఇదైతే మీకు తెలుసు కదా, ఈ వీడియో అయితే మా గ్రీష్మ వాళ్ళ మమ్మీ అంటే మా తోడుకోడలు రాకముందు వీడియో అనమాట. కాబట్టి మీ అందరికీ ఐడియా ఉంటుంది. నేను వెనక ముందు పెడుతున్నాను వీడియోస్, ఒకే శారీలో కంటిన్యూస్గా అయిపోతున్నాయి అని చెప్పేసి నేను వెనక ముందు పెడుతున్నానండి. అంతకుమించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. సో అర్థం చేసుకోండి. ఒకే శారీతో రెగ్యులర్గా ఉన్న కామన్ అనుకుంటారు కదా, తెలియదు కదా, మళ్ళీ అడుగుతారనమాట. నేను ఎన్ని వీడియోస్లో చెప్పినా మళ్ళీ అడుగుతారు, అక్క ఏం కొన్నారంటారు, వీడియో సరిగా చూడకను, లేకపోతే వీడియో చూడకను, ఇట్లా. అందుకోసమని నేను ఇట్లా మధ్యలో పెడుతున్నాను. సో ఈ వీడియోని అయితే మిస్ అవ్వకండి. నేను ఏం కొన్నాను, ఎన్ని గ్రామ్స్, ఎంత డబ్బులు అయిందని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలంటే మీరు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా గివ్ అవే విన్నర్ని కూడా నేను 2 డేస్లో అనౌన్స్ చేసేస్తాను. ఎవరు ఏంటి, వాళ్ళకి ఏం పంపిస్తున్నాను అనేది కూడా మీకు నేను వీడియో పెడతాను. ప్రస్తుతానికైతే మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి చాలా ఇబ్బంది ఇస్తుందండి నాకు. దానివల్ల నేను రీసెంట్గా వీడియోస్ ఏమి కూడా షూట్ చేయలేకపోతున్నా. ఓన్లీ నేను ముందు తీసిండే వీడియోస్, అంటే ఒక 3-4 డేస్ ముందు తీసిండే వీడియోస్ని నేను మీతో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా 2-3 డేస్ ముందు అనమాట. సో ప్రజెంట్ ఈరోజు మండే కదా, ఈరోజు అయితే నేను అసలు 2 డేస్ నుంచి వీడియోసే షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే నాకు స్టోరేజ్ ప్రాబ్లం అయిపోయింది మొబైల్లో. ఈ ఐఫోన్లు నిజంగా ఏదో పేరుకి బాగుంటాయి తప్పించి ఇట్లా స్టోరేజ్కి అస్సలు పనికిరావని అర్థమైంది. అందులోనూ నా మొబైల్ 128 GB మాత్రమే. దానివల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 1 వీక్ వీడియోస్ షూట్ చేసుకోవడానికి కూడా దీంట్లో స్టోరేజ్ లేదనమాట. సో అప్పటికప్పుడు ఇంకా మీదట షూట్ చేసి పెట్టాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో అది పరిస్థితి. సో అదండి, ఇంకా మా అమ్మాయితో పాటు నేను కూడా కొంచెం బట్టలు ఉంటే మడిచేసాను. ఇంక ఇవన్నీ కూడా ఎత్తి పెట్టేసి బట్టలు ఐరన్కి పెట్టేసి ఇంకా వంట పని ఏదన్నా ఉంటే చూసుకోవాలి. అలాగే ఇంకా రేపు కానీ ఎల్లుండికి కానీ నేను గివ్ అవే విన్నర్ని కూడా అనౌన్స్ చేసేస్తాను, ఓకేనా. అండ్ దాంతోపాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా అనుకుంటున్నా. ఆ 2 కూడా ఏంటని చెప్పేసి అయితే నేను మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేసేస్తాను. ఇదండి ఈ రోజుటి వీడియో అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని అయితే షేర్ చేయండి. అండ్ మనకి తొందరగా 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే నేను ఒక 10 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని గివ్ అవే ఇద్దాం అనుకుంటూ ఉన్నాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.